హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు నేను 2 రకాల స్టఫ్డ్ బజ్జీ మిర్చి చేస్తున్నానండి. చూసారుగా, దానికోసం అయితే నేను అప్రాక్సిమేట్లీ ఒక హాఫ్ కేజీ అయితే బజ్జీ మిర్చి తీసుకున్నాను. నాకు ప్రజెంట్ ఇవి దొరికాయి కాబట్టి ఇవి తీసుకున్నానండి. ఇవి కాకుండా ఇంకా మంచిగా మనకి లైట్ గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, అవి అయితే మీకు అవి దొరికితే కనుక మీరు అవి తీసుకోండి. అవి ఇంకా చాలా బాగుంటాయి. ఫస్ట్ నేను చూపించే మొదటి దాంట్లో ఒక రకం చూపిస్తున్నానండి. దానికోసం 1.5 టేబుల్ స్పూన్ అయితే తెల్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ జీరా, 2 రెడ్ చిల్లీ అంటే మీ స్పైసెస్ సరిపడా, అదేవిధంగా 2 గార్లిక్. ఇది ఒక రకం అంటే ఒక టైపు నేను చూపించే రెండిట్లో. సెకండ్ దానికోసం వచ్చేసరికి ఒక అరచిప్ప వరకు పచ్చి కొబ్బరి తీసుకున్నారంటే దీనికి పచ్చి కొబ్బరి అయితేనే చాలా బాగుంటుంది అనమాట. సో నేను తీసుకున్న మిర్చిలో సగం ఒక రకానికి, ఇంకోటి పచ్చి కొబ్బరితోటి. సో దీనికోసం అయితే నేను ఒక అరచిప్ప పచ్చి కొబ్బరి తీసుకున్నాను. అదేవిధంగా మన రుచికి సరిపడా నేనైతే ఒక 4 నేను తీసుకున్న అరచిప్ప కొబ్బరికి 4 గ్రీన్ చిల్లీ, ఒక అరచిప్ప అయితే నిమ్మకాయ సరిపోతుందండి. ఇంకొక సగం ఇంకొక ఐటమ్ ఉంది కదా, దీనికైతే వాడతాను. సో ముందుగా మనం ఏం చేయాలంటే ఈ నువ్వులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఉన్నాయి కదా, వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. సో పొయ్యలు గీచేసుకొని బాండి పెట్టేసుకొని నేను చూపించా కదా, వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ముందుగా రెడ్ చిల్లీ వేసుకొని వీటిని మధ్యలోకి కొంచెం విరగొట్టుకోండి, అంటే తుంచి వేస్తే తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులోనే ఆవాలు, ఇవి ఎక్కువసేపు వేడి అవ్వాల్సిన పని లేదండి. జస్ట్ మనకి ప్యాన్ హీట్ ఎక్కాక ఒక జస్ట్ 1/2 సెకండ్ అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే నువ్వులు, ఇవి కూడా అంతే ఒక 50% ఫ్రై అయ్యాయి అనుకున్నప్పుడు జీరా వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే జీలకర్ర ముందే వేయడం వల్ల మాడిపోతుంది కదా, అందుకని నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఇవి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు, ఒక 80% ఫ్రై అయితే సరిపోతుంది. ఇవైతే ఆల్మోస్ట్ అయిపోయాయండి. సో పొయ్యి కట్టేసుకొని వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఎందుకంటే ఇది మనకి డ్రైగా వస్తుంది, బాగా చల్లార్చుకోవాలి. అవి చల్లారే లోపల మనం బజ్జీ మిర్చి ఉన్నాయి కదా, వీటిని అయితే నిలువుగా చీల్చుకొని లోపల ఉన్న గింజల మొత్తాన్ని తీసేద్దాం. ఎందుకంటే ఈ గింజలు మళ్ళీ స్పైస్ ఉందనుకోండి, మిర్చి స్పైస్, గింజల స్పైస్, లోపల స్టఫ్ ఇవన్నీ పెట్టుకుంటాం కదా, ఇలా ఉంటే తినలేం. నేను ఇంకో రకం చెప్పాను కదండి, లైట్ గ్రీను, అవైతే అస్సలు కారం ఉండవు నాకు తెలిసి. మీకు అవి దొరికితే, మీకు అందుబాటులో అవి ఉంటే కనుక అవి యూజ్ చేయండి, చాలా బాగుంటాయి అన్నమాట. సో మిగిలిన కాయలన్నిటిని కూడా గింజలు తీసేసి పెట్టేసుకోవాలి. చూసారా, ఈ విధంగా తీసి పెట్టేసుకోవాలి. వీటిని అయితే ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. ఇందాక వేయించుకున్నాం కదండి నువ్వులు అవన్నీ, వీటిని అయితే మిక్సీ పట్టుకుందాం. ఇందులోనే మన రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. వేసుకొని ఎంత ఫైన్గా కుదిరితే అంత మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇవైతే మిక్సీ పట్టుకున్నాను. దీన్ని ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. ఇప్పుడు ఇందులోనే మనం పచ్చి కొబ్బరి, ఇది ఒక టైప్ కదా, ఒక మెథడ్ ఇది. సో సెకండ్ మెథడ్ కొబ్బరితో చూపించాను కదా, వాటిని కూడా మనం మిక్సీ పట్టుకుందాం. నేను వెల్లుల్లి వేయడం మర్చిపోయాను, అందుకని వెల్లుల్లి వేసి కూడా మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం. ఎందుకంటే వెల్లుల్లి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో ఇప్పుడైతే మనం కొబ్బరి కూడా మిక్సీ పట్టుకుందాం. దానికోసం చూపించాయి కదండి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొబ్బరి, ఉప్పు, మన రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. జీలకర్ర మీరు కావాలంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే తర్వాతకి అంటే మిక్సీ పట్టుకున్న తర్వాతకి పైనుంచి యాడ్ చేయొచ్చు, అంటే తర్వాత కలుపుకోవచ్చు. సో ఇది కూడా మీకు ఎంత ఫైన్గా కుదిరితే, మరీ మెత్తగా కాకుండా లైట్గా పలుకుండే విధంగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు అంటే మీరు కావాలంటే జీలకర్ర ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇందాక మిక్సీ పట్టుకున్నప్పుడే యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే ఒక అరచిప్ప అయితే నిమ్మరసం పిండుకుంటున్నానండి. నిమ్మరసం మరీ ఎక్కువ వద్దు, మరీ బాగా పుల్లగా కాకుండా మనకి తినడానికి వీలుగా మనకు అర్థమవుతుంది. సో నేను తీసుకున్న దానికైతే అరచిప్ప సరిపోయిందనమాట.
సో ఇప్పుడైతే మనం బజ్జీ కాయలలోకి మనం మిక్సీ పట్టుకున్న స్టఫ్ను మొత్తాన్ని నీట్గా లోపలికి అదిమేసి పెట్టుకోండి. కూర్చండి అంటారు కదా కొన్ని ఏరియాస్లో. సో మొత్తాన్ని బాగా ఎంతవరకు అయితే పడుతుందో అంతవరకు నిండుగా పెట్టేసుకోండి అన్ని కాయలకి. మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని కాయలకి. నేను తీసుకున్న అరచిప్ప దగ్గరగా ఒక 10-12 కాయల వరకు వస్తుందండి. సో నేను రెండు రకాలు చూపిస్తున్నాను కాబట్టి సగం దీనికి సగం ఇంకో దానికి చూపిస్తున్నాను. 2 రకాలు కదా. సో ఈ విధంగా కొబ్బరి మొత్తాన్ని కాయలలో కూర్చండి. వీటిని ఏంటంటే ఇలా స్టఫ్ చేసిన తర్వాత ఇంక వీటిని మనం అసలుకి దీనికి వీటిని ఫ్రై చేయాల్సిన పని లేదు, ఉడికించాల్సిన పని లేదు. ఇంతేనండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతకి వీటిని తిన్నామనుకోండి చాలా ఒక విధంగా చెప్పాలంటే ఇది స్టార్టర్ లాగా బాగుంటుంది. సాంబారు, రైస్ పప్పులోకి చాలా బాగుంటుంది అనమాట. వీటిని మనం ఫ్రై చేయాల్సిన పని లేదు, ఉడికించాల్సిన పని లేదు, ఒక ఆయిల్ డ్రాప్ అవసరం లేదు, ఏం లేదు. కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం అలా ఉంచేసేయండి. ఎందుకంటే అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ మిర్చికి పడతాయి అన్నమాట. సో ఒక రకం అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ది మనం ఇందాక పౌడర్లు మిక్సీ పట్టుకున్నాం కదా, నువ్వులు వాటన్నిటిని వీటిని కూడా స్టఫ్ చేసుకొని పెట్టుకుందాం. ఇది కూడా చాలా చాలా బాగుందండి. ఈ 2 కూడా అన్నంలోకి ఎంత బాగున్నాయో విడిగా ఒక విధంగా చెప్పాలంటే స్టార్టర్ లాగా కూడా అలానే బాగున్నాయి. వీటిలో వెల్లిపాయ వేసాం కదా, వెల్లుల్లి వేయడం వల్ల మంచి అరోమా, మంచి టేస్ట్ వస్తుందన్నమాట. 2 రెడ్ చిల్లీ కూడా వేసాం కదా, అందులో ఒక స్టార్టర్ లాగా చాలా బాగుంది. దానికేమో గ్రీన్ చిల్లీ వేసాము కొబ్బరి దానికి, దీనికేమో రెడ్ చిల్లీ వేసాం కదా. దీనివల్ల ఏంటంటే మనకి స్టార్టర్